అనుగ్రహం ఉంటేనే కానీ లైఫ్‌లో ఇలాంటివి జరగవు అనిపిస్తుంది. గుడిలో కొంచెం గూడా ప్లేస్ లేకుండా అంతమంది జనాలున్నారు. అయినా కూడా చాలా ప్రశాంతంగా శివయ్యని దర్శించుకునే అదృష్టం దొరికింది. హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళి నైట్ అంతా కూడా అక్కడ జాగారం చేశాము. అదే చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్. కొండ కింద వచ్చేసి పార్వతమ్మ వారు అండ్ కొండ మీద వచ్చేసి శివయ్య ఉంటారు. టెంపుల్ హిస్టరీ అంత తెలియదు కానీ ఇక్కడ శివయ్య చాలా మహిమ కలిగి ఏదైనా కోరిక కోరుకున్న వెంటనే తీరుతుంది అంటారు. ఇక్కడ చాలా మంది నైట్ నిద్ర చేయడానికే వస్తారంట. టెంపుల్ మొత్తంలో కూడా అసలు నడిచే దారి తప్ప ఎక్కడ కొంచెం కూడా ఖాళీ లేదనమాట. అంతమంది జనాలున్నారు. ఇక్కడ కొంతమంది ఇలా మొక్కుల్ని తీర్చుకుంటూ ఉంటారనమాట. మేమైతే కొండ మీద అసలు ఖాళీ లేదు. సో దర్శనం చేసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా కిందకొచ్చేసామనమాట. కిందకొచ్చాక రూమ్స్ కోసం ట్రై చేసాము. బట్ ఎక్కడ అసలు ఖాళీ లేవన్నారు. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయని ఆలోపు బొమ్మలేమన్నా తీసుకుందాము అని చెప్పి చూస్తున్నాం అనమాట. సో ఇదొకటి తీసుకున్నాము. అండ్ పీయూష్‌కి ఇంకా కొనాల్సిన బొమ్మ కొనలేదనమాట. సో వాడు అందుకే చాలా డల్‌గా ఉన్నాడు. ఫైనల్‌గా ఈ వాటర్ ట్యాంకర్ అయితే కొనుక్కున్నాడు. వాడి ఫేస్‌లో ఆనందం చూడాలి. నేను ఇంకా శిరీష కొంచెం సేపు అలా షాపింగ్ చేసాము. బ్యాంగిల్స్ అలాంటి చిన్న చిన్నవి కొన్ని తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. అసలు టైం ఎలా గడిచిందో తెలియలేదు. ఇంటికొచ్చేసి పూజ చేసుకొని ఉపవాసాన్ని ఇలా వదిలేసాం.